ప్రైజ్ ద లార్డ్. దేవుని ఉన్నతమైన నామానికి మహిమ కలుగునుగాక. అనుదిన వాక్య భాగాన్ని చదువుదాం. 1 సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 8వ వచనం. దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టుటకును, మహిమ గల సింహాసనమును సుసంత్రింపచేయుటకును వారిని మట్టిలో నుండి ఎత్తువాడు ఆయనే. లేమి గల వారిని పెంట కుప్ప మీద నుండి లేవనెత్తువాడు ఆయనే. భూమి యొక్క స్తంభములు యెహోవా వశము, లోకమును వాటి మీద ఆయన నిలిపి ఉన్నాడు. దేవుడు ఈ వాక్యం ద్వారా మాట్లాడే విషయం ఏమిటి అంటే, ఆయన మనల్ని, ఆయన నమ్మిన వారిని, ఆయన మీద ఆధారపడిన వారిని, ఆయనతో ఉన్నటువంటి వారిని, ఆయన పైన ఆనుకున్నటువంటి వారిని ఆయన ఎక్కడ కూర్చుండబెడతాను అని చెబుతున్నాడంటే, దరిద్రులను సైతం ఆయన అధికారులతో కూర్చుండబెట్టడానికి సమర్థుడు. మహిమ కలిగిన సింహాసనమును స్వతంత్రించుకోగలిగిన సామర్థ్యాన్ని దరిద్రులమైన మనకి, సామాన్యులమైన మనకి దేవుడు అనుగ్రహించేవాడై ఉన్నాడు. మనల్ని పెంట కుప్ప మీద ఉన్నటువంటి మనల్ని ఆయన లేవనెత్తేవాడు. రాజుల ఎదుట, అధికారుల ఎదుట కూర్చుండబెడతాడు. నిజమే, ఇలాంటివి ఈ భూమి మీద బయట సమాజంలో అనేక మందిని మనం ఈరోజు చూడగలుగుతున్నాం. పరిశుద్ధ గ్రంథంలో కూడా సామాన్యులను, పెంటకు మీద ఉన్న వారిని సైతం, దీనులను సైతం, దరిద్రులను సైతం దేవుడు లేవనెత్తి అధికారులు ఎదుట, రాజుల ఎదుట కూర్చుండబెట్టాడు. మనకు తెలుసు. పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినప్పుడు ఎస్తేర్ అనేటువంటి ఒక స్త్రీ, ఒక అనాథ, తల్లిదండ్రులు లేనిది. అలాంటి ఆమెను దేవుడు తీసుకెళ్ళి 127 సంస్థానాలకు రాణిగా దేవుడు కూర్చోబెట్టాడు. అది గొప్ప విషయం. కుటుంబంలో సొంత అన్నలే తరిమేస్తే, కొట్టి గుంటలో పడేస్తే, అమ్మేస్తే, దిక్కు లేని జీవితం జీవిస్తూ, నా అనేవారు లేని పరిస్థితిలో ఉంటూ ఒక అనాథ అయిపోయి, అందరూ ఉండి అనాథ అయిన వాడు యోసేపు అయితే, ఆ యోసేపుని దేవుడు తను విడిచిపెట్టకుండా తోడుగా ఉండి, అదే యోసేపు ఎక్కడ అమ్మివేయబడ్డాడో, ఏ ప్రాంతానికి, ఏ దేశానికి అమ్మివేయబడ్డాడో, అదే ప్రాంతంలో, అదే దేశంలో యోసేపుని ప్రధానమంత్రిగా చేసినటువంటి గొప్ప దేవుడైన. ఎందుకంటే దీనులను, దరిద్రులను, పెంట కుప్ప మీద ఉన్న వారిని అధికారులతో, రాజుల ఎదుట ఆయన కూర్చుండబెడతాడు అనేది సత్యం. ఒక గొర్రెలు కాసుకునేటువంటి వాడు, చదువు సంధ్య అనేటువంటి వాడు, గొర్రెలను కాసుకుంటే తిరిగేటువంటి దావీదుని దేవుడు రాజుగా చేశాడు, సింహాసనం ఎక్కించాడు. దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈరోజు నువ్వు ఎంత దీనస్థితిలో ఉన్నా, ఎంత దరిద్రమైన స్థితిలో ఉన్నా, ఎంత సామాన్యమైన స్థితి కలిగి నువ్వు జీవిస్తున్నా, ఒకటి గుర్తుపెట్టుకో, నువ్వు నమ్మిన దేవుడు, నువ్వు ఆరాధించే దేవుడు, నువ్వు కొలిచేటువంటి దేవుడు, నువ్వు వెంబడించేటువంటి దేవుడు, ఆయన నిన్ను అధికారుల కంటే ఎక్కువగా, ఉన్నతమైనటువంటి వారి కంటే ఎక్కువగా నిన్ను ఉన్నతమైన స్థలాల్లో, ఉన్నతమైన స్థానాల్లో కూర్చుండబెట్టే సమర్థత కలిగిన దేవుని ఈరోజు నువ్వు కలిగి ఉన్నావు అనే ధైర్యము కలిగి, విశ్వాసం కలిగి మనం బ్రతకాలి. మనం ఆయన పైన ఆనుకుంటే, ఆధారపడితే మనలను ఎప్పటికైనా ఒకానొక రోజు ఆయన ఆ స్థితిలో మనం కూర్చుండబెడతాడు. కనుక అట్టి దేవుణ్ణి మనం గట్టిగా కలిగిన వారమై మనం ఉంటే దేవునికి అది సాధ్యం. మనకు ఆ సామర్థ్యం కూడా దేవుడు మనకిస్తాడు. అట్టి దేవుని కలిగినందుకు మనం సంతోషించేవారమై, ఆనందించేవారమై ఉండాలి. ఆ విధంగా మనలను కూడా దేవుడు గొప్ప స్థానాల్లో, గొప్ప స్థితిలో దేవుడు మనల్ని నిలబెట్టాలని, కూర్చుండబెట్టాలని అనుదినము మనం నమ్మిన దేవునికి ప్రార్థించుకుంటూ మన జీవితంలో ముందు కొనసాగుదాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, నీకు వందనాలు. నీ సన్నిధిలో నిజమే ప్రభువా, నీవు నిశ్చయముగా దరిద్రులైన మమ్ములను, పనికిరాని మమ్ములను, యోగ్యత లేని మమ్ములను ఎన్నుకున్నావు, ఏర్పాటు చేసుకున్నావు. ప్రభువా, మేము ఊహించిన రీతిగా అనేకమైన స్థలాల్లో, ఉన్నతమైన స్థానాల్లో నువ్వు మమ్మల్ని నిలబెట్టుటకు సమర్థత కలిగిన దేవుడు, గొప్పవాడు. అందును బట్టి నీకే స్తుతి, ఘనత, మహిమ, ప్రభావాలు చెల్లిస్తూ ఆ కృపను మాకు కూడా దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.